విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం పడుతుంది, ఆలోచించడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం మన జీవితకాలం అంతా పడుతుంది. ఇలా నిరూపించుకునే పనిలోనే మన మార్పు కనబడుతుంది. మార్పు అంటే ఏమిటి? క్రీస్తు నమ్ముకున్న తరువాత అనారోగ్యం పోయి ఆరోగ్యం రావడం మార్పు కాదు. నిరుద్యోగం పోయి ఉద్యోగం రావడం కూడా మార్పు కాదు. ఆర్థిక ఇబ్బందులు పోయి ధనవంతులు కావడం కూడా మార్పు కాదు. మరి మార్పు అంటే ఏమిటి? మార్పు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత పాపం పోయి పరిశుద్ధ జీవితాన్ని జీవించడమే మార్పు. అదేవిధంగా ఆచారాలను వదిలి దేవుని ఆజ్ఞలు పాటించడమే మార్పు. మూఢనమ్మకాలు వదిలి బైబిల్లో ఉన్న వాస్తవాలను పాటించడమే మార్పు. పాతాళం నుండి మన ఆత్మను తప్పించి పరలోకానికి చేర్చడమే మార్పు. ఇలా మనమందరం ఇలాంటి మార్పు పొంది దేవుడున్న పరలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నచ్చిన మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.